హాయ్ అండి అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ మైసూర్ బోండా. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో అందులో పుల్లటి పెరుగు 1 కప్ వేయాలి. దానిని చక్కగా 5-10 నిమిషాల వరకు బీట్ చేసుకోవాలి. మంచిగా సాఫ్ట్‌గా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. బౌల్ బీట్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి బాగా బీట్ చేయాలండి. వె దీనిని బాగా బీట్ చేయాలండి. చూడండి అలా కలుపుతూ ఉంటే బబుల్స్ ఫార్మ్ అవుతాయి. చూడండి ఎలా బబుల్స్ ఫార్మ్ అయితున్నాయో. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో పిండి తీసుకోవాలి. అందులో వేడి నీళ్లు వేస్తూ కలుపుకోవాలి. పిండి బాగా లూజ్ అయిపోతే సరిగ్గా రావండి. అందువల్ల నీళ్లు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. వేడి నీళ్ళను వేసి కలపడం వల్ల పిండి త్వరగా పులిసి బోండాలు చక్కగా రౌండ్‌గా బాగా వస్తాయి. మనం మైదా కాకుండా గోధుమ పిండితో అయినా మైసూర్ బోండాలు వేసుకోవచ్చు. పిండి ఇలా బాగా సాగాలి. పిండి బాగా ఇలాగే కలుపుతూ ఉంటే ఇందులో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవుతాయి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా అన్నీ బాగా కలపాలి. దీ ఇలా అన్నీ బాగా కలిపిన తర్వాత దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి ఎంతసేపు నానితే మైసూర్ బోండాలు అంత బాగా వస్తాయి. ఇలా గంట నానిన తర్వాత మైసూర్ బోండా బాగా వస్తుంది. ఒక ప్యాన్‌లో నూనె వేసుకొని, ఆ పిండిని కలపకుండా కొంచెం కొంచెం సైడ్‌కి తీసుకుంటూ బోండాలు వేసుకోవాలి. చేటి చేతికి పిండి అతక్కోకుండా ఉండాలంటే కొంచెం నీళ్లు చేతికి డిప్ చేసి పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని ఆయిల్‌లో వేయాలి. చక్కగా అన్నీ వేసుకోవాలి. స్లోగా ఎన్ని బోండాలు సరిపోతాయో అన్నీ వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. ఇలా కలుపుతూ ఉంటే బోండాలు రెడ్ కలర్‌లో వచ్చిన తర్వాత వీటిని తీసుకొని మనం టిష్యూ టిష్యూ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా మనం మైసూర్ బోండా వేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఎక్కడైనా ఎక్కువ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది మైసూర్ బోండా ఎంత చక్కగా వచ్చాయో. మిగతా పిండినంతా సేమ్ ఇదే ప్రాసెస్‌లో వేసుకోవాలి. మైసూర్ బోండాకి కాంబినేషన్ టమాటా చట్నీ చాలా బావుంటుంది. మీరు కూడా ఇదే పద్ధతిలో ఇంట్లో కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.